ఇక మనకి నెక్స్ట్ మోడల్ ఇంటిగ్రల్ 1/1 + cos x dx. దీన్ని ఏం చేస్తామంటే న్యూమరేటర్ డినామినేటర్ని ఇక్కడ ప్లస్ ఉంది కదా, సో మైనస్ పెట్టి 1 - cos x, ఇక్కడ కూడా 1 - cos x. అంటే ఇక్కడ ఏముందో దాన్ని చూస్తూ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టి 1 - cos x రాయాలి. న్యూమరేటర్లో కూడా సేమ్ అదే రాయాలి. అంటే ఇక్కడ ఏం రాసామో అదే రాయాలి. సైన్లు ఎటువంటి పరిస్థితుల్లో మార్చకూడదు. ఎందుకంటే ఈ రెండు క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. 1 వస్తే మళ్ళీ ఫైనల్గా ఇది వస్తుంది. సో దీన్నే మనం ఇలా మార్చుకున్నాం. ఓకే, 1 × 1 - cos x అంటే 1 - cos x బై 1 + cos x × 1 - cos x. ఇది ఎలా ఉంది? a + b × a - b అంటే a² - b² ఇలా వస్తుంది. న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ కూడా ఉంచండి 1 - cos x. ఓకే, డినామినేటర్ 1² × 1 అవుతుంది. ఇది cos² x అవుతుంది. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్ మామూలుగా రాసేయండి 1 - cos x అని. డినామినేటర్ 1 - cos² x ఏమవుతుంది? sin² x అవుతుంది. దీన్ని రెండు పార్ట్స్ కింద విడగొట్టండి. 1/sin² x మైనస్ cos x sin² x కింద విడగొట్టండి. అటు ఇటు బ్రాకెట్స్ పెట్టండి. ఇప్పుడు మనకి 1/sin² అంటే cosec² x అని తెలుసు. ఇక్కడ దీన్ని ఎలా విడగొడతామంటే 1/sin² ఉంది కదా, sin² sin x × sin x అని విడగొడతాం. ఇక్కడ cos x రాస్తాం. చూడండి, 1 × cos x cos x, sin × sin sin². సరిపోయింది కదా. దీనప్పుడే ఏం చేయొద్దాలో ఉంచేద్దాం. దీన్ని మారుద్దాం. 1/sin x అంటే ఏమవుతుంది? cosec x అవుతుంది. cos/sin x అంటే ఏమవుతుంది? cot x అవుతుంది. ఓకే, ఇప్పుడు స్ప్లిట్ చేద్దాం. ఇంటిగ్రల్ cosec² x dx మైనస్ ఇంటిగ్రల్ cosec x cot x dx. ఇక్కడి నుంచి మనం డైరెక్ట్ ఫార్ములాస్ అప్లై చేయొచ్చు. ఇంటిగ్రల్ cosec² x ఏమవుతుంది? మైనస్ cot x. దీనికి ఏమవుతుంది? మైనస్ cosec x. ఈ మధ్యలో మైనస్ ఎలా ఉంటుంది? ఇది ఫార్ములాలో వచ్చిన మైనస్, చివరిలో ప్లస్ పెడతాం. ప్లస్ సి మైనస్ cot x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ cosec x ప్లస్. ఇలా వదిలేయవచ్చు. లేదంటే బ్యూటిఫికేషన్ కోసం మనం ఏం చేస్తామంటే ఈ ప్లస్ ఉన్నది ముందు, మైనస్ ఉన్నది వెనక రాయొచ్చు. cosec x మైనస్ cot x ప్లస్ సి. ఓకేనా, ఇది ఆన్సర్.